హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్. ఈ వీడియోలో మనం తెలుగు పాఠ్యభాగ బోధన సోపానాలు గురించిన ప్రశ్నలు చూస్తాము. మొదటి ప్రశ్న, పాఠ్య ప్రణాళిక తయారు చేసుకునే ముందు చేయవలసినది. కవి గురించి తెలుసుకోవడం, పాఠ్యాంశాన్ని పూర్తిగా చదవడం, పాఠం ఉద్దేశం తెలుసుకోవడం, పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కింది వాటిలో పాఠ్యభాగం వివరించడంలో ప్రభావితమైనది ఏంటి? సన్నివేశం, సంభాషణ, నాటకీకరణతో పాఠ్యభాగాన్ని వివరించడం, విద్యార్థులచే ఎక్కువసార్లు చదివించడం, పాఠ్యభాగాన్ని ఎక్కువసార్లు చదివించడం, పైవన్నీ. సన్నివేశం, సంభాషణ, నాటకీకరణతో పాఠ్యభాగాన్ని వివరించడం అన్నది ప్రభావితం చేస్తుంది. కఠిన పదాలకు అర్థాలను వివరించడంలో ముఖ్యమైనది ఏంటి? నిఘంటువు ఆధారంగా అర్థాలు రాయడం, సందర్భోచితంగా ఉదాహరణతో వివరించడం, విద్యార్థులకు సొంతంగా చెప్పమనడం, కఠిన పదాల కింద గీత గీయడం. సందర్భోచితంగా ఉదాహరణతో అర్థాలను వివరించడం అన్నది ముఖ్యమైనది. కీలక పదం ఆధారంగా మరిన్ని పదాలు రాబట్టడానికి నిర్వహించవలసిన కృత్యం. గల్ల నుడికట్టు, మైండ్ మ్యాపింగ్, పదకేలి, అంతాక్షరి. కీలక పదం ఆధారంగా మరిన్ని పదాలు రాబట్టడానికి నిర్వహించవలసిన కృత్యం మైండ్ మ్యాపింగ్. పాఠ్యభాగం బోధనా సోపానాలు వరుస క్రమంలో అమర్చండి. పాఠ్యాంశ కృత్యాలు: పలకరింపు, ఉన్ముఖీకరణ చిత్రం, అవగాహన, పరిశీలన, పాఠ్యాంశ బోధన. ముందుగా పలకరింపు, ఉన్ముఖీకరణ చిత్రం, తర్వాత పాఠ్యాంశ బోధన, తర్వాత పాఠ్యాంశ కృత్యాలు, తర్వాత అవగాహన, పరిశీలన ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ everybody. Please do subscribe our YouTube channel SR Book.